మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో విస్తృతంగా పాలవెల్లువ కార్యక్రమం నూతనంగా కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో శ్రీకారం ఆర్సీపురంలో జూనియర్ కాలేజీ ప్రారంభం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న మంత్రి హరీష్ రావు ఏపీ బీజేపీ చీఫ్ పై డిప్యూటీ సీఎం ఘాట్ విమర్శలు సోము వీర్రాజు సారా దుకాణాలకు అధ్యక్షుడా అంటూ సెటైర్ నిర్మల్లో ప్రభుత్వ టీచర్ల ఆందోళన జీవో నెంబర్ 317ను రద్దు చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు జిల్లాలో రైతులు అక్క చెల్లెళ్లమ్మలకు మరింత మెరుగైన ధరలు లభిస్తున్నాయని చెప్పారు ఇప్పటి వరకు 5 జిల్లాల్లో అమూల్ సంస్థ 148.50 లక్షల లీటర్ల పాల సేకరించిందని తెలిపారు పాడి రైతులకు దాదాపుగా 71 కోట్లు చెల్లించారని ఇతర డైరీలతో పోల్చితే అమూల్ 10 కోట్లు అదనంగా ఇచ్చిందని తెలిపారు ఎంపీస్ ఎమ్మెల్యేస్ జెడ్పీ చైర్పర్సన్స్ మండల్ గ్రామ్ గౌరవ ప్రజాప్రతినిధులు అమూల్ ఈ కార్యక్రమానికి వచ్చిన అమూల్ ప్రతినిధులు पटेल साहब हिमांशु जी पांडे जी और आपकी पूरी टीम डिस्ट्रिक्ट कलेक्टर कृष्णा and his team of officers ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా పాల సంఘాల సభ్యులు పాడి రైతులు సోదరమణులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము మీ అందరినీ సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ఈ రోజు చాలా శుభదినము ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమానికి శ్రీకారము చేయబోతున్నారు ఏపీ పాడి రైతులు ముఖ్యంగా కృష్ణా జిల్లా పాడి రైతుల సాధికారత వారి ఆర్థిక స్వావలంబనకి ఇది ఎంతైనా దోహదపడుతుంది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు ఆనరబుల్ సీఎం గారు మమ్మల్ని మిల్క్ ప్రొడక్షన్ అలా అడిగారు మేము చాలా ప్రౌడ్గా చెప్పాము సార్ అవర్ స్టేట్ ఈస్ ద 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ద కంట్రీ సార్ 154 lakh లీటర్స్ వి ప్రొడ్యూస్ సార్ అప్పుడు సార్ అన్నారు బాగానే ఉంది పాడి రైతులకి వస్తున్న ధరలో మీది ఎక్కడ ఉంది స్థానము కంట్రీలో అంటే అప్పుడు మెల్లగా చెప్పాము అట్టడుగులో ఉంది సార్ సో సారు అడిగారు ఎందుకని మేమేం చెప్తాము కానీ మీ అందరికీ తెలుసు గత పాలకులు నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన పాడి సంఘాలు చిన్న భిన్న అయిన పాడి రైతుల బ్రతుకు బాగు చేయటంలో తీసుకున్న నిర్ణయమే జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ఇది మన ఏపీ పాడి రైతుల స్వావలంబన ఆర్థిక పరిపుష్టికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకున్న దృఢ సంకల్పము తన సుదీర్ఘ పాదయాత్రలో పాడి రైతుల కష్టాన్ని అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో రాగానే నవరత్న కార్యక్రమంలో భాగంగా పాడి రైతులు బ్రతుకు బాగు కోసము నిర్వీర్యమైన పాడి సహకార సంఘాలని రివైవ్ చేయడానికి అనేక చర్యలు మొదలుపెట్టారు ప్రపంచంలోనే అతి పెద్ద పాల సహకార సంఘ వ్యవస్థ అమూల్తో ఒప్పందం చేయటం ద్వారా మన మహిళా పాడి రైతుల సంఘాలని బలోపేతం చేయటము అలాగే వాళ్ళకి ఒక సుస్థిర మార్కెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయటము అయింది మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్తుంటాము కానీ మన ముఖ్యమంత్రి గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ డైరీ బిజినెస్ మీద ఫోకస్ పెట్టారు అంటే పాడి రైతులకి అన్ని సర్వీసెస్ సింగిల్ విండోగా రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానంగా ఏర్పడాలని మాకు ఆదేశాలు జారీ చేశారు సంగారెడ్డి రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంత్రి తన్నీరు హరీష్ రావు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర శాసన మండలి పోర్చన్ చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎంపీలు ఎమ్మెల్సీలు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ విద్యపై ప్రత్యేక దృష్టితో ఎక్కువ నిధులను కేటాయిస్తున్న ప్రభుత్వం ఒక్క టీఆర్ఎస్ అని తెలిపారు
కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై అమితమైన అభిమానం చూపిన సబితా ఇంద్రారెడ్డి ప్రేమను మరువలేమని, బయటకు ఎలా ఉన్నా లోపల మాత్రం ఉద్యమాలకు ఊతమిచ్చేవారని హరీష్ రావు చెప్పారు. సరే, ఈ కార్యక్రమం నడుస్తున్న క్రమంలో ఇంకొక మాట చెప్పాలి. పోయేటువంటి ఆ కార్యక్రమానికి భూమి ఆకాశం అని పెట్టి ఈ మంత్రి గారికి బొకే ఇవ్వాల్సిందిగా మనం చేస్తారు. జయశ్రీ భారతీనగర్. ఆశిస్సులు వారి సహకారం కూడా ఉంది కనుక మా గీతమ్మ గారికి కూడా నేను హృదయపూర్వకంగా మా పిల్లలు మా కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. భూపాల్ అన్నది చాలా కష్టపడి పెద్ద కుటుంబం, ఇంటికి పెద్దవాడు. నేను ఎప్పుడో తెలుసుకుంటే చెప్పిండ్రు, 5 అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసి అన్నదమ్ములందరినీ పెంచి పెద్ద చేసుకొని తమ్ముళ్ళ పెళ్లిళ్ళు, 5 అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళు, అందరి పెళ్లిళ్ళు చేసి మరి వారెంతో కష్టపడి పైకి వచ్చింది. మీరు ఎవరైనా గమనించిందో లేదో, నేను ఇక వేరే విషయాలు మాట్లాడదలుచుకోలేదు, ఓన్లీ భూపాలన్న గురించే మాట్లాడదాం అనుకున్నాను. అట్లని భూపాలన్న ఫేర్వెల్ అనుకోకుండా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి భూపాలన్న అంటే చాలా అమితమైన గౌరవం, భూపాల్ రెడ్డి గారంటే చాలా ప్రేమ. ఎంతో మంది ఉన్నా భూపాల్ గారు భూపాల్ రెడ్డి అన్నా అంటే సీఎం గారు నువ్వే ప్రొటెక్ట్ చైర్మన్ అన్నాడు ఆ రోజు, ఓంగానే చెప్పేసింది. సో ఆ గౌరవం భూపాల్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఉంటుంది. అయితే వారు మాట్లాడుతుంటే మీరు గమనించిందో లేదో, గొంతులో ఒక రకమైన ఇది కనబడతా ఉండే, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక తన్లాట, ఏదో చేయాలనే ఒక తపన వారి గొంతులో కనబడుతుంటది. అందరం మాట్లాడుతుంటాం, అది వేరు. కానీ ఆ మాటలోని ఆత్మీయత, ఆ మాటలోని తన్లాట అనేటువంటిది ఇవాళ నేను భూపాలన్న గొంతులో చూస్తా ఉంటే నాకు ఎంతో ఇది కలిగింది. సో డెఫినెట్ గా మా భూపాలన్న అంటే మా జిల్లాలో అందరికీ కూడా చాలా గౌరవం. భూపాలన్న కోరినట్టు తప్పకుండా అనాథ పాఠశాల కార్యక్రమాన్ని అతి త్వరలోనే ల్యాండ్ కేటాయించి ప్రారంభం చేసుకుంటాం. ఏమంటున్నా, ఇంకా 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ నేను చేస్తా. నిరుపేదలు, తల్లి లేని పిల్లలకు నేను ఒక తండ్రిగా ఉంటా, ఒక కుటుంబ పెద్దగా ఉంటా, ఆ పిల్లల మంచి చెడు నేను చూసుకుంటా, నేను అంత మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడాను. ఇవాళ కేసీఆర్ గారు వచ్చాక 2000 పింఛన్ అయింది. ఎక్కడప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా పింఛన్ కావాలంటే ఊళ్ళో వాడు చచ్చిపోతేనే మళ్ళీ పింఛన్. అటువంటి కాలంలో పెన్షన్ లేనటువంటి నిరుపేదలకు ఎంతో మందికి తన స్వంత డబ్బులతో నెల పెన్షన్ ఇచ్చినటువంటి మా అన్న మా భూపాలన్న గారు. అదే మేము మర్చిపోతానే, నా చేతులు కూడా పింఛన్ అవసరం. సో అట్లా గౌరవనీయులు మా భూపాలన్న గారు 3 సార్లు శాసన మండలి సభ్యులుగా, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు కూడా ఏదైనా కావాలి మా రాజేశ్వరుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఈ కాలంలో భూములు ఇస్తారు. సరే, ఈ కార్యక్రమం నడుస్తున్న క్రమంలో ఇంకొక మాట చెప్పాలి. పోయేటువంటి ఆ కార్యక్రమానికి భూమి ఆకాశం అని పెట్టి మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి బీజేపీ దిగజారిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. రేణిగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా లేక సారాయి దుకాణాలకు అధ్యక్షుడా అర్థం కావట్లేదని ఘాటుగా విమర్శించారు. ప్రజలను అనారోగ్యం పాలు చేసే మద్యాన్ని అతి తక్కువ ధరలకు ఇస్తామని బహిరంగ సభల్లో చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పేదవాడు అతి తక్కువ ధరలకు సినిమాలు చూడటమే సీఎం కోరికని, నిర్మాతలు నష్టపోతే సినిమాల్లో నటించే హీరోలు ఆదుకున్నారా అని అడిగారు. రాజకీయాల్లో ఉన్నట్టే సినిమా రంగాన్ని వంశపారపర్యంగా 3 కుటుంబాలు రాజ్యమెలుతున్నాయని, కొత్త వారికి ఇవ్వడం లేదని తెలిపారు. చాలా ఘోరమైన స్టేట్మెంట్. ఎందుకంటే పేదవాడు నిత్యంగా అయ్యి దానికి వచ్చిన ఇన్కమ్తో ప్రభుత్వాన్ని రన్ చేసుకున్న ఆలోచనలో జరుగుతుంటారు. ఈరోజు ఇన్ని పథకాలు తీసుకొని వచ్చినా, ఇన్ని కష్టాలు ఇచ్చినా చదివేళ్ళు జరుగుతారు. కానీ బీజేపీ ఎందుకు స్టేట్మెంట్ నాకు అర్థం ఏమంటే కేవలం మందు కలిసి ఓటు అడిగే పరిస్థితి దిగజారుడు రాజకీయాలు చేస్తుందంటే
ప్రజలు ఎక్కడికి పోతున్నారో, ప్రజలు ఏ విధంగా ముందుకు రాబోతారో నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు ఏం చేయాలంటే విద్య పైన, ఆరోగ్యం పైన, స్కీముల పైన చెప్పగలిగితే సంతోషపడేవాడికి. ఎక్కడైనా పేదవాడు 50 రూపాయలు 20 లీటర్లు చీప్ లీటరు సప్లై చేస్తామంటే అది తాగేసి మా ఓట్లు ఏం చేయలేదు. వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ ఆలోచన నాకు అర్థం కదా. మేము ఇళ్ల స్థలాలు 5 సెంట్లు ఇస్తామని స్టేట్మెంట్ ఇస్తే సంతోషం. లేదా మేము వచ్చినాక బ్రహ్మాండమైన ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా ఒక్కొక్క ఇంటికి 5 ఎకరాలు పొలం ఇస్తాము, పేదవాళ్ళు ఆడుకుంటూ ఉంటే అది ఒక మంచి సాంప్రదాయం. మన సంతోషం. ఇంకా కరోనా పరిస్థితుల్లో కూడా ఎక్కడికైనా ఆర్థిక బాధ లేకుండా పేదవాళ్ళందరూ కూడా 3 కోట్లు పోటీ చేసుకుని ఈ నవరత్నాల వల్ల లబ్ధి పొందుతూ ఉంటే దీనికి సహకరించి మన ప్రాజెక్టులు సహకరించాలి. కానీ వారు ఎందుకు ఆ విధంగా స్టేట్మెంట్ చేసుకోవాలో నాకు అర్థం కాదు. మనం ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, దానికి తుమ్మలు దగ్గర మనం మీకంతా తెలుసు. మన ప్రాజెక్టులు అంతా కూడా మిగులుగా మనం సహాయం చేస్తామన్నారు, దాన్ని ఎక్కడ తీస్తాం. పోలవరం ప్రాజెక్టు అంటే మొత్తం సెంట్రల్ భరిస్తున్నారు. ఈరోజు మనం చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇంత దరిద్రమైన స్టేట్మెంట్ ఆయన నోటి నుంచి రాలేదు. జాతీయ పార్టీ అధ్యక్షుడు, సారాయికి సంబంధించిన అధ్యక్షుడు నాకు అర్థం కాదు. పేదవాడికి 50 రూపాయలు ఇచ్చి నేను చీప్ లిక్కర్ ఇస్తానంటే ఇంకా ఆయన నిలుచుకోకుండా కేవలం మందు కోసమే వాళ్ళు తగలబడుతున్నారు. సినిమా టికెట్లు వ్యవహారం నా టైంలో పడతాను. నేను కానీ నిజాలు మాట్లాడతాను. నేను వాళ్ళు ఎంత రెన్యూరేషన్ తీసుకుంటారో ఎవరు చెప్పలే. వాళ్ళ యొక్క భవనాలు, వాళ్ళ యొక్క వసతులు చూస్తే వచ్చేటప్పుడు ప్రతి సినిమాలో వాళ్ళు ఏమంటారంటే మేము పేదవాళ్ళకి వచ్చినాము, పేదవాళ్ళకి తింటున్నాము, మన పేదరికం మాకు తెలుసు. ప్రతి సినిమాలో పేదవాళ్ళ గురించి చూపిస్తారు. కానీ ఈరోజు వాళ్ళ యొక్క వసతులు చూసినా, వాళ్ళ యొక్క ఆలోచన చూస్తే పేదవాడు ప్రతి వ్యక్తి ఒక్కొక్క పేదవాడు కొన్ని వందలు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసుకొని చూస్తాము. సినిమా పైనంతా నాకు తెలిసి ఇప్పుడే ఉంది. కానీ వాళ్ళు ఇంత డబ్బులు సంపాదిస్తుంటే దీనికి ఒక పద్ధతిగా కంట్రోల్ చేయాలనే దృక్పథంతోనే వినియోగిస్తారు. నిర్మాతలు నష్టపోయినప్పుడు వీళ్ళేం డబ్బులు ఇవ్వట్లే. నిర్మాతలు నష్టపోతే మనం ఫ్రీగా పోయి యాక్ట్ చేస్తామని చెప్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యానగర్ వద్ద నిర్మల్ ఖానాపూర్ రహదారిపై ప్రభుత్వ టీచర్లు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బదిలీపై ఇతర జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీలను మొత్తం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని మొత్తం ఖాళీలు తెలిపే చార్ట్ను ప్రదర్శించడం లేదని, ఖాళీలపై గోప్యతను ప్రదర్శిస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీలను వెంటనే ప్రకటించాలని, కలెక్టర్ వచ్చేంత వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ మారుమూల ప్రాంతాల నుండి మేము వచ్చినాం. మళ్ళీ కష్టాలు పడాలంటే ఇది అసలు అనుచితమైన చర్య సార్. కాబట్టి మాకు న్యాయబద్ధంగా మాకు వేకెన్సీ చూపించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం సార్. సవరించాలి. మాకు న్యాయంగా వేకెన్సీ చూపించిన తర్వాతనే ఈ కౌన్సిల్
జనరల్ కౌన్సిలింగ్ సమ్మర్ లో నిర్వహించాలి సార్, లేక అన్ని విధాలుగా నష్టపోతాం. కౌన్సిలింగ్ నిర్వహించడానికి ఉపాధ్యాయులను కేటాయించడం జరిగింది. ఈ 17 జీవో ప్రకారము జిల్లాలోని అన్ని ఖాళీలు చూపించిన తర్వాతనే ఈ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఈరోజు రస్తారోకో చేస్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయులకు నష్టం కాకుండా అధికారులు కలెక్టర్ గారిని మరియు డైరెక్టర్ గారిని సంప్రదించి జిల్లాలోని ఖాళీలను చూపించిన తర్వాతనే ఈ నిరసన అనేది మేము నిరసన చేపడుతూనే ఉంటాం. కాబట్టి 317 జీవో అసంతమైన జీవో, స్థానికేతరులుగా వెళ్ళిపోయి వేరే జిల్లాలో పనిచేసిన దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని 317 జీవోను సవరించి బసవ తారకానగర్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు తాము అండగా ఉంటామని షేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ భరోసా ఇచ్చారు. నగరవాసులకు శుభవార్త తెలిపేందుకు మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి బసవ తారకానగర్ వాసులతో సమావేశమయ్యారు. మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ న్యాయం జరిగేలా కోర్టులో స్టే రావడం శుభపరిణామమని అన్నారు. నేటి ప్రభుత్వం పేదలను ఓట్ల కొరకే వాడుకొని రోడ్డు పాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు స్టే విధించి గుడిసెలు యథావిధిగా వేసుకోవాలని చెప్పడం సంతోషకరమని తెలిపారు. మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈ బసవ తారకనగర్ గుడిసెలు గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం కారణం లేకుండా అంతా కూల్చేసింది. ఆనాడు మా ఇంటి దగ్గర పెద్ద పహరా పెట్టేసిండ్రు. నేను గిట్ట రాగలను వీడికి అని చెప్పి పోలీస్ పహరా వచ్చింది. ఏంద్ర పోలీసు వాళ్ళందరూ ఇట్లున్నారు అని చెప్పి నేను సెక్యూరిటీని అడిగితే ఇట్లా ఉన్నదంట సార్, మిమ్మల్ని బయటికి రానియకుండా అని చెప్పడం జరిగింది. సరే, అంతా మరి బీజేపీ పెద్ద నాయకులు కూడా వీడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు, కాంగ్రెస్ ఆయన కూడా వచ్చిండు, అందరూ వచ్చిండ్రు, ప్రజల గురించి వచ్చిండు. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. మల్లు రవి అడిగినా కానీ నేను చెప్పిన రండి, మీరు కూడా రండి, పాల్గొనండి, బీదల గురించి చేస్తే తప్పేం లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. మరి ఏది ఏమైనా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా నిలబడలేదు. మరి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళందరికీ విజ్ఞాపన పత్రాలు ఇస్తే దాన్ని ఏం పట్టించుకోకుండా ఉన్నారు. మరి ఆలోచన చేసి హైకోర్టు వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్తేనే మాకు వీళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. గంగాధర్ రెడ్డి, మన రవికుమార్, ఇక్కడ ఉన్న సోదరులు చాలామంది వెళ్ళిండ్రు. మరి ఆర్డర్ వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళకు కొద్దిగా భరోసా కాదు, కొద్దిగా ఈ ఇంకా తగ్గుతుంది పూర్తిగా. ఈ వీళ్ళది ఏదైనా మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా, ఇక్కడనే ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టిస్తారా, మరి ఏం చేస్తారో గవర్నమెంట్ చేయాలి. అప్పటిదాకా మేము కూడా ఊరుకునేది లేదు. ప్రతిపక్షం అంటే ఏందో అనేది ఇప్పుడు అర్థమైపోయింది కేసీఆర్కు. పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బాబురావు అధ్యక్షతన కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులందరికీ పథకాలు సకాలంలో అందించాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారుల నెలకోసారి ఇక్కడకు వచ్చి పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటూ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలన్నారు. అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పారు. నా
పేరెంట్కి పాటలకి బుద్ధి చెప్తున్నాను అరెస్ట్ ఉందండి. అది రిజిస్టర్ అప్పుడు కాళ్ళతో కర్రతో కొట్టి కదా ఇచ్చినారండి. అయితే నేను అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు వరకు మా తమ్ముళ్ళు అడగలేదు కదా అని ఊరుకున్నానండి. ఇప్పుడు వాళ్ళు నేను లేకుండా పాప యాక్సిడెంట్ అయిందని మనము ఈరోజు పాయకారావుపేట నియోజకవర్గానికి సంబంధించి కాన్స్టిట్యున్సీ రివ్యూ ఆనరబుల్ ఎమ్మెల్యే బాబురావు గారి అలాగే అందరు జిల్లాధికారుల సమక్షంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. మనకి చాలా క్రానిక్ ఇష్యూస్ ఏదైతే బీట్ రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు, ఇంజనీరింగ్ ఇష్యూస్ కావచ్చు, అలాగే ఎన్ఆర్టీఎస్ సంబంధించింది, అలాగే ఇరిగేషన్ ఇష్యూస్ ఏదైతే మనకు ప్రముఖంగా మనకి ఎమ్మెల్యే గారి వినిపించారు అవన్నీ కూడా మనకి ఒక టైం బౌండ్ మేనర్లో ఒక డెడ్లైన్స్ అన్ని మనం ఇచ్చేసేసి రిజాల్వ్ చేయడానికి అందరు అధికారులు కూడా మనం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో చాలా మటుకు సమస్యలు ఒక నెక్స్ట్ 15 to 20 days టైంలో రిజాల్వ్ చేయడానికి సిద్ధమయ్యాము. అండ్ నెక్స్ట్ 15 days తర్వాత మళ్ళీ ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ అధికారులతో కూర్చొని మనకి ఈరోజు ఏదైతే ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తున్నామో అందులో మనం ఎన్ని రిజాల్వ్ చేసుకోగలిగాము, ఎన్నిటికి మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఎన్నిటికి ఏదైనా ఏ కారణంతో మనకి రిజాల్వ్ కావట్లేదు పరిశీలించి అవి కూడా త్వరితగతిన రిజాల్వ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు శాసనసభ్యులు మరియు మనకు లోకల్గా ఉన్న ఇష్యూస్ మీద చాలా డీటెయిల్గా డిస్కషన్కి ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ అంటే ఈ మనకు విశాఖపట్నం జిల్లాలో ఈ కాన్స్టిట్యున్సీ రివ్యూస్ అనేది రెండవ రివ్యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గురుత్మంతుని విగ్రహ యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, గాయత్రి గ్రెనేడ్స్ అధినేత వదిరాజు రవిచంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో మేయర్ అధ్యక్షతన నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి ఆమోదించారు. మున్సిపల్ పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి అంశాలకు ఆమోదం తెలిపారు. స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని తీర్మానించారు. నగరంలో వివిధ ప్రాంతాలలో 20 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్రమ తాగునీటి కనెక్షన్ పునరుద్ధరణ గడువును మార్చి నెల 31 వరకు పొడిగించారు. గ్రీన్ ఏర్పాటు చేసే తెలంగాణకు హరిత కార్యక్రమానికి కావాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. 5 కోట్ల పనులకు గాను ఈ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. అలాగే 2164 ఎకరాలలో ఎస్టీపీసీ ఏర్పాటు ప్లాంట్ కోసము డంపింగ్ యార్డ్లో చేపట్టడం జరుగుతూ ఉంది. దానికోసం కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. అలాగే భూగర్భ మురికి కాలువలకు ఇంటింటికి యూజీడీ సర్వీస్ కనెక్షన్స్ని కూడా ఇంకా పొడిగించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్కి నిర్మాణం కొరకు కావాల్సినటువంటి డబ్బు అనుమతి కోసం కూడా ఇందులో ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా పట్టణ నిధుల కింద వివిధ ప్రదేశాల్లో 20 ఓపెన్ జిమ్లకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. గోలన్మాన్ రిజర్వాయర్ వద్ద జోన్ 2 కార్యాలయం భవన నిర్మాణానికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అలాగే తెలంగాణ హరితహారం 2021-22 యాదాద్రి మోడల్
బ్లాక్ ప్లాంటేషన్ పెంపకం అభివృద్ధి కావాల్సినటువంటి నిధుల కొరకు కూడా ఇందులో ఆమోదం తెలపడం జరిగింది. అలాగే వైకుంఠ రథం కూడా ఈ రోజుల్లో చాలా అవసరం ఉంటుంది కాబట్టి వైకుంఠ రథానికి కూడా పరమపాద వాహనానికి కూడా ఇక్కడ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే అసపల్లి వాటర్ ట్యాంక్ వద్ద కౌన్సిల్ హాల్తో కూడినటువంటి G+1 బిల్డింగ్ జోన్ 5లో కార్యాలయానికి నిర్మాణానికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇలాంటి ఎన్నో కీలకమైనటువంటి అంశాల మీద ఈరోజు కౌన్సిల్లో మేము ప్రస్తావన తీసుకురాగానే అందరు కార్పొరేటర్లు అందరు కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్, కోఆప్షన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆమోదం తెలిపి ఈరోజు సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందుకు గాను ప్రతి ఒక్క కార్పొరేటర్కి, కోఆప్షన్ మెంబర్స్కి, అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్స్ అయినటువంటి మా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి. ఇక నందమూరి బాలకృష్ణ అఖండ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై 25 రోజులైనా తర్వాత మరో 2 భారీ చిత్రాలు విడుదలైనా అఖండ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. అఖండ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు. దీంతో బాలయ్య వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. తాజాగా ఆయన అఖండ టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. యాదాద్రి విషయమై సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎట్లయినా రానియరని తెలుసా తెలిసినాకైతే మళ్ళీ ఎందుకు శివ వెనకరా శివ వెనకరా ఇక్కడనే పెట్టు బ్యాగ్. వాళ్ళందరి సూచనలు సలహాల మేరకు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని ఎంత అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో అందరూ చిరంజీవి స్వాములు వాళ్ళందరి సూచనలు సలహాల మేరకు అంటే సందర్శకులందరూ కూడా ఇవాళ మన భారతదేశంలోనే కేవలం మన తెలుగు వారికే పరిమితం కాకుండా యావత్ భారతదేశం నుంచి కూడా అందరు భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా దీన్ని ఇంత అద్భుతంగా చేశారు. ఆయనకి మనస వాచకర్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి అంటే ఈ గుడి యొక్క నిర్మాణంలో అంటే మనం అంటాం ఇది అంటే ఏ చరిత్ర జరిగిందో, ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదు ఈ చరిత్రకు అర్థం. నైలు నది నాగరికతలో సామాన్య జీవనం ఎక్కడ ఒక తాజ్మహల్ నిర్మాణానికి అన్నట్టే ఈ యాదాద్రి ఈ యొక్క గుడి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో విస్తృతంగా పాలవెల్లువ కార్యక్రమం. నూతనంగా కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో శ్రీకారం. ఆర్సీపురంలో జూనియర్ కాలేజీ ప్రారంభం. విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న మంత్రి హరీష్ రావు. ఏపీ బీజేపీ చీఫ్ పై డిప్యూటీ సీఎం ఘాటు విమర్శలు. సోము వీర్రాజు సారా దుకాణాలకు అధ్యక్షుడా అంటూ సెటాయింపు. నిర్మల్లో ప్రభుత్వ టీచర్ల ఆందోళన. జీవో నెంబర్ 317ను రద్దు చేయాలని డిమాండ్. ఇవి
బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.